వాళ్ళు చూడు ఈత ఆడుకుంటాంటారా. సముద్రం లోతు ఉండదా ఇక్కడ? ఎండకు బాగుంటుందిలే సరదాగా జాలీగా తిరగడానికి వచ్చినారు పాపం చీరలు కట్టుకొని మండ్యా వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అనేది సముద్రంలో ఈత ఆడుకుంటా అదే నీళ్ళ తడస్తా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటే నీడపాట్లు కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. కొంతమంది లేడీస్ చూడండి అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. చూడండి వాలీబాల్ ఆడేదానికి చాలామంది చూడండి చూస్తూ ఉండారనమాట. వీళ్ళు ఇక్కడ వాలీబాల్ ఆడుతూ ఉంటే ఇతను ఇక్కడ పాయింట్లు వేస్తున్నాడు అనమాట. ఇది చూడడానికి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. అదొక టైం పాస్. ఇది సిగ్నల్ దగ్గర ఇదన్నమాట. ఇదంతా పార్కు, టిక్ టాక్ పార్క్ అంటారు నాకు తెలిసి దీన్ని. అంటే ఇక్కడ అందరూ టిక్ టాక్ చేసేదానికి వస్తారనమాట. ఇక్కడ చూడండి గుడారాలు అంటే గొడుగులు రోడ్డు పైన టిక్ టాక్ చేసుకునే వాళ్ళు, కూర్చొని బతాకాన్ని కొట్టుకునే వాళ్ళు, తిరిగి అలసిపోయింటారు కదా. చూడండి ఫ్రెండ్స్, సముద్రం చుట్టుకారం వారించి చేపలే అన్నీ చనిపోయినాయి. ఇంతకుముందు ఇంకా చాలా ఉన్నాయి, ఏమన్నా తీసుకెళ్ళిపోయారో ఏమో తెలియదు కానీ సైడ్ అంతా చేపలే అన్నీ చనిపోయినాయి. చూడండి ఇక్కడ ఒక చేప అన్ని ఒడ్డు నుంచి కొట్టుకోవచ్చేస్తాను అన్నమాట. చూడండి ఇక్కడ ఒక చేప, చూడండి చేపలు, చూడండి చేపలు చాలా ఉన్నాయి. చూడండి పెద్ద పెద్ద చేప, ఇది చూడండి అంత పెద్ద చేప. ఇక్కడ దావలేదు, ఇంకా పైకి ఎక్కేల్సిందే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇట్లా వెళ్ళేదానికి దారి లేదు, అన్నీ రాళ్ళే ఉన్నాయి. చూడండి అక్కడంతా రాళ్ళే, ఇక్కడంతా నడిచేదానికి మొత్తం ఇసుక అనమాట. ఇప్పుడు మనం ఇలా ఎక్కాలి, సరిపోతుంది. చిన్న మెటికి నుంచి స్టార్ట్ చేద్దాం. చిన్న మెటికి ఇంకొద్దిగా పెద్దది, పైకి అయ్యవా. ఇవి రెంట్కి ఇస్తారేమే సైకిల్లో? అడిగా ఎంత? 100 రూపాయ అయితే తీసుకుందాం. సరే ఒకటి లాస్ట్ దాకా వెళ్ళేసి రాచ్చు. భయ్యా ఏ రెంట్ దేతా? ओ भैया ये रेंट देता? अरे भैया ये इधर घूमने के लिए रेंट देता क्या? कितना? इसका 3 दिनार। 1 घंटा को? नहीं आधा घंटा को 3 दिनार। चल रहा देखो ऐसे काटा जाएगा इधर। हाँ 700 हो गया, 800 हो गया। ऑनलाइन में निकाल यूट्यूब का नहीं है भैया, चुप के तुम चलाओ। देखो दो आदमी जा रहे इधर बताओ। చూడండి రా. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ సెల్ఫీలు అంటే వీడియోస్ తీసుకుంటున్నారు అన్నమాట నీళ్ళలో దిగి.
ఎవరిది నేను ఇది దావ కట్టంగా పెట్టినారా? ఓ మంది కాదు. వీడియో దావ కట్టంగా కూర్చోంటాడు. అన్న కొంచెం జరిగిన అట్లా జరగలేదా? చూడండి టిక్ టాక్ పార్కు ఎంతమంది కూర్చోన్నారు. అది మ్యూజియం ఫ్రెండ్స్, అది మ్యూజియం అనమాట. లోపలికి వెళ్ళడానికి మ్యూజియము. ఇక్కడ సైడ్ అనేది అందరూ ఇలా కూర్చోన్నారు. ఇది మ్యూజియం లోపలికి అంటే బ్యాచిలర్స్ పంపిరు అనమాట. ఫ్యామిలీ ఉంటే పంపిస్తారు లోపలికి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇలా నడుచుకుంటూ వస్తే ఇది మ్యూజియంలో సైడ్ అనేది బార్డర్ అనేది కనపడుతుంది. ఎంత బాగుందో డెకరేషను. ఎక్కడ చూడు చేపలే. చూడండి ఫ్రెండ్స్, మనం రౌండ్ వేసుకొని వచ్చాం కదా. చూడండి పాతకాలం అన్నమాట ఇది కట్టడము. చూడండి ఎంత బాగుందో. మనం చూడండి అక్కడ లాస్ట్ నుంచి వచ్చామన్నమాట. లాస్ట్ నుంచి ఇలా ఈ చివరి నుంచి ఆ చివరికి వస్తున్నాం మనము. చూడండి ఎంతమంది జనాలు. పడవలు ఉన్నాయి, అక్కడికి వెళ్దాము. వామ్మో, కుప్పలు కుప్పలు జనాలంతా ఇక్కడే ఉన్నారు. ఓరి నీ ఫాస్ట్గా తిరుకొనరా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టిక్ టాక్ పార్క్లో పడవ అనమాట. వాళ్ళు చూడండి లవ్ షేప్ పెట్టి ఇది అనేది తీసుకుంటున్నారు ఫొటోస్. అమ్మో, ఇది నిజంగానే టిక్ టాక్ పార్క్ రానైనా. చూడండి ఎంతమంది ఉన్నారు. పడవ చూడండి. ఓల్డ్ మోడల్ పడవ. పడవ చూడ అక్కడ ఒకటి ఉందా, చూడ అక్కడ ఒకటి ఉంది పడవ, ఇక్కడ ఒకటి ఉంది. ఇది యాక్చువల్గా ఇదేనేమో టిక్ టాక్ పార్కు. అది కాదు నాయనా, ఇదే టిక్ టాక్ పార్కు. ఇవన్నీ ఉన్నాయంటే లొకేషన్లన్నీ ఇదే అనమాట. చూడండి జనాలు అన్నీ పోయినాయి ఇది పడవలు కదా. చూడ కింద అంత మిషన్ అంతా. పైకి కూడా వెళ్ళొచ్చా ఇది? గడి పెట్టేశారే. అమ్మో, పైకి వెళ్ళడానికి లేదన్నమాట. రెండే ఉన్నాయి కదా పడవలు ఇక్కడ. నేను ఈ పక్కంతా జనాలే. జనాలు అటు సైడ్ కంటే ఇటు సైడ్ ఎక్కువ మంది ఉన్నారు కదా. అందరూ తినేదానికి అన్నీ తెచ్చుకోమన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది చూపించాలంటే. ఇంకా మనకు ఓపిక లేదన్నమాట లాస్ట్కి వెళ్ళడానికి. ఇటు సైడే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, అటు సైడ్ అంతా మనం తిరిగేసాము పడవలు అవన్నీ. ఇంకా అటు సైడ్ ఏం లేదనేసి ఇలా వచ్చేస్తామన్నాం అనమాట మెయిన్ రోడ్లోకి. అంటే మనము అటు సైడ్ రౌండ్ వేసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు ఇలా తిరిగేసి ఇలా వెళ్తున్నాము. ఇది మీకు చెప్పాను కదా మ్యూజియం అనేసి. ఇది మ్యూజియం అన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్లు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట.
ఈ మ్యూజియము మనం ఇంకా ఇట్లా వెళ్ళిపోదాం పద, ఇట్లా వెళ్ళిపోదాం పద. ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ సిగ్నల్ దగ్గరికి వచ్చాము చూడండి. ఇదైతే పోలీసు సంబంధించిన వెహికల్ ఉంది. నేను చెప్పాను కదా షేప్ చూడండి ఎంత బాగుందో. చూడండి అందరూ ఇలా వెళ్ళిపోతున్నారనమాట. నేను ఎప్పుడు ఈ రూట్లో అయితే రాలేదు, అంటే అటు సైడ్ వచ్చాం కదా, ఇటు సైడ్ వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఇక్కడ ఏముందో అనేసి. చూడండి ఫ్రెండ్స్ సిగ్నల్ అనమాట ఇది. సిగ్నల్ మనం ఇంతకుముందు అక్కడ బ్రిడ్జి కనబడుతుంది కదా, అటు సైడు ఆ బ్రిడ్జి ఎక్కొచ్చాము. అలా ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట. మీకు కనబడుతుందా అక్కడ బ్రిడ్జ్? ఆ బ్రిడ్జి ఎక్కి అలా వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇలా తిరుక్కోవస్తున్నాం మనం. ఈ బిల్డింగ్ చూడండి, అబ్బో వామ్మో బాగుంది. ఇది సిగ్నల్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనము ఆ రోడ్ అనేది క్రాస్ అయిన తర్వాత ఈ బిల్డింగ్ అనేది వచ్చిందనమాట. చాలా బాగుంది ఈ రూట్ అనమాట. అంటే ఇలా వచ్చామన్నమాట తిరుక్కొని. అంటే ఇంతకుముందు అలా వెళ్ళాం కదా, అలా వెళ్ళి ఇలా తిరుక్కొని వస్తున్నాము. ఇది చూడండి, ఇదేదో కోయట్. నాకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్, మీరే చదువుకోండి ఏం రాశారో తెలీదు. అలా వెళ్ళి ఇలా తిరుక్కొని వస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి అలా వెళ్ళాము, అలా వెళ్ళి రౌండ్ వేసుకొని ఇలా వచ్చామన్నమాట. ఇలా వచ్చి ఇటు సైడు ఇది ఇట్లా స్ట్రైట్ వెళ్ళామంటే మొరగాఫు, ఇది మాలి అన్నమాట. చూడండి ఇది ఇటు సైడ్ బ్రిడ్జి కనబడుతుంది కదా, అక్కడ పోలీసు వాళ్ళు, బస్ స్టాపు. పోలీసు వాళ్ళు చూసారంటే ఇబ్బంది ఫ్రెండ్స్, నేను మాత్రం కెమెరా తీసా అంటేది, ఓకేనా. ఇదండి అంటే షాపింగ్స్ మన చాలామంది లేడీస్ మన ఇండియా షాపులు అనేది ఇటు సైడ్ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మన తెలుగు పక్కలలోకి వచ్చాను నేను కూరగాయలు తీసుకోవడానికి. చూడండి మనకు స్వీట్లు ఏది కావాలన్నా ఉంటాయన్నమాట, మిక్చర్ అవన్నీ మన ఇండియాకి సంబంధించిన ఐటమ్స్. ఏ గోంగూర ఏడు చూడు, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మాలియాలో మొట్టికాయలు, అన్ని కూరగాయలు అన్నీ ఉన్నాయి. నాకు దినాలు తీసుకో, ఏ బాగుండేది ఏరుకో బాగుండేది తీసుకో. ఏ లోపల ఉంటాయి చూడు, తీ 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 నువ్వు తీ. అన్నా దినారు సపరేట్నా? ఎంత కట్టేది? తోకమా? తోకమా వేసుకున్నా. ఎంత 150. ఓకే, ఇంక నువ్వు తీసుకో, ఇంకా సరిపోతుంది. తీసుకోండి గోంగూర ఎంత? 1/2 kg వచ్చిందా? 570 గ్రాములు ఉందా? పెద్దది ఎంత? సభా మీ కంపెనీ ఇది ఓకేనా? ఒకటి చాలు కదా.
ఇంకా వాటర్ బాటిల్ ఎత్తుకో. వేసుకుందాము బిల్లు ఏకంటే ఎట్లా అన్నీ ఏడున్నాయి 3 గంటలు. చూడండి ఫ్రెండ్స్, ఇది మాలియాలో అనమాట. ఎంతనా ఇది? శనిక్కాయలు చూడండి ఫ్రెండ్స్, నూసి తిన్నారు. ఇకే నేను నీకు ఇస్తా. ఇది వచ్చి షాప్ మేము వచ్చిండే షాప్ వచ్చేసి మనకి ఇక్కడ బస్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ అది బ్రిడ్జ్, ఇది బస్ స్టాండ్కి ఎదురుగా అన్నమాట ఈ షాప్ అన్నమాట. ఇక్కడ మేము తీసుకునేది. చూడండి ఫ్రెండ్స్, మనకి షాపింగ్ ఇవ్వక వచ్చేసాయి. ఇట్లా పోయిద్దాంరా, ఇట్లా వెళ్దాంరా. చూడండి, మనకి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ షాపులలో అక్కడ ఉంది చూడండి, లోహితారెడ్డి షాప్. ఇక్కడ అన్నీ మన తెలుగు వాళ్ళ షాపులే అన్నమాట. ఇక్కడ అన్నీ మన తెలుగు వాళ్ళ షాపులే. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఈ సందులలో దొరుకుతాయి అన్నమాట. లేడీస్ సంబంధించినవి, జెంట్స్ సంబంధించినవి అన్నీ. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, జనాలు అనేది ఇప్పుడు సాయంకాలము 5:30 అయిందనమాట. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. గిజ్జ 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 అనేసి. ఇటు సైడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఈవినింగ్ అయ్యేవాడికి అందరూ అనేది వచ్చేసారన్నమాట. మీకు అటు సైడ్ చూపిస్తాను, ఇంకా చూద్దరు ఎంతమంది ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ చూడండి బొమ్మ పోలీసు ఆడేస్తాను చూడండి, ఇంకా ఎంతమంది ఉన్నారు. ఇటు సైడ్ చూపిస్తారండి మీకు నీట్గా. చూడండి, అంటే ఈవినింగ్ అయ్యేవాడికి జనాలు అందరూ వచ్చేస్తారన్నమాట. వామ్మో, జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు. బ్రిడ్జ్ అనేది ఎక్కుతున్నాం అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకా అంటే ఈరోజు జనాలు తక్కువగా ఉన్నారు బ్రిడ్జ్ పైన. మీకు అటు సైడ్ జీపీలే కదా. ఇది బ్రిడ్జ్ అటు సైడు. ఇటు సైడ్ మీకు చూపించాను నేను. పోలీసు వాళ్ళంతా ఉన్నారండి స్టార్టింగ్లో. మా షాపింగ్ అంతా అయిపోయింది అనమాట. ఓకేనా? అటు చూడండి పతాక, పోలీసు వాళ్ళు పతాక అనేది చెక్ చేస్తున్నారు చూడండి. చూడండి ఫ్రెండ్స్, పోలీసు వాళ్ళు వాళ్ళ డౌట్ వచ్చిందంటే చెక్ చేస్తారన్నమాట. ఇక్కడ జనాలు అనేది ఎక్కువ మంది ఉంటారు. కానీ శుక్రవారం జనాలు లేరు కాబట్టి పెద్ద చెకింగ్ అనేది ఏం లేదనమాట. పోలీసు వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.